మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ జూన్ మాసంలో తులా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? తులారాశి వారికి కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా ఆర్థికంగా కొంతవరకు మెరుగైన స్థితికి చేరుకోవటం అనేది ఉంటుంది. తర్వాత గతంలో ఏదైనా సరే మనకి రావాల్సిన ధనం కానీ, ఆస్తులు కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కూడా ఒక పరిష్కారం లభించడం అనేది అయితే కనుక కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక తులారాశి వారికి ఒక ఆరోగ్యమే అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు సృష్టించవచ్చు, కానీ మిగతా విషయాల్లో ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. మధ్య మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఉంది. అది కూడా ముఖ్యంగా ఈ అరుగుదల సంబంధించినది ఒకటి. తర్వాత ముఖ్యంగా ఏదైనా సరే ఈ కొద్దిగా తాగుడు ఇలాంటివి ఉంటాయి. అంటే లివర్కి సంబంధించినవి కూడా ఒక్కోసారి కాలేయ వ్యవస్థ. సో అలాంటి వాటిల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు పడే సూచనలు అయితే కనుక తులారాశి వారికి ఉన్నాయి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం అయితే కనుక భాగ్యస్థానంలోనే భాగ్యాధిపతి ఉన్నత చదువుల కారకుడు బుధుడు సంచరించడం అనేది కూడా జరుగుతోంది. తర్వాత రాస్యాధిపతి శుక్రుడు కూడా భాగ్యస్థానంలోనే సంచరించడం, తర్వాత 12వ తారీఖు నుంచి రాజ్య స్థానంలోకి చేరుకోవటం ఉంటుంది. సో ఖచ్చితంగా వీరికైతే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి విద్యార్థులకు కూడా. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు విద్యార్థులు? అయితే ప్రస్తుతం అయితే కనుక ఉద్యోగాధిపతి షష్టమాధిపతి గురుడు ఉద్యోగ స్థానంలోనే 10వ ఇంట్లోకి ప్రవేశించడం అనేది జరిగింది కనుక వృత్తి ఉద్యోగాల్లో కూడా అభివృద్ధి పెరగటం అనేది. అయితే గురుడు వీరికి మిత్రుడు కాదు, శత్రువు. సో అందుకని ఉద్యోగాల్లో మధ్య మధ్యలో మనకి అంతర్గత శత్రుత్వాలను పెంచడం అనేది అయితే కనుక ఉంటుంది. సో అంటే మనకుగా వచ్చే ఇబ్బందులు కన్నా కూడా మన కింద పనిచేసే వాళ్ళు, మన పై వాళ్ళు మనని కొద్దిగా ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేద్దామని చూస్తారు. సో వాళ్ళ వల్ల ఒకసారి మనకి ఏదైనా సరే ఇబ్బంది సృష్టించబడుతుందా, మనకి ఏదైనా సరే ఆకస్మికంగా ఏమైనా సరే ఉద్యోగాల నుంచి వైదొలగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయా, ఇలాంటి మధ్య మధ్యలో ప్రశ్నార్థకమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు. కానీ అయినప్పటికీ కూడా వాటి నుంచి జయించి ముందుకు రావటం అనేది అయితే కనుక జరుగుతుంది. సో బట్ ముందైతే అలాంటి తిరకాసు ఏర్పడచ్చు, కానీ పర్వాలేదు, ఇబ్బంది అయితే ఉండదు. మరి వివాహ యోగం కూడా ఉందంటారా ఈ రాశి వారికి? అయితే ప్రస్తుతం వివాహానికి సంబంధించిన కుజుడు 6వ ఇంట్లో సంచరించడం అనేది జరుగుతుంది. ఆయన జూన్ 20 నుంచి వివాహ స్థానంలోకి చేరుకోవటం అనేది, అష్టమ స్థానంలోకి చేరుకోవటం అనేది జరుగుతుంది కనుక జూన్ 20 లోపే మంచిది. అంటే జూన్ 20 దాకా వీరికి సప్తమ స్థానంలో సంచరించడం అనేది ఉంటుంది. సో జూన్ 20 తర్వాత అష్టమ స్థానానికి రావటం అనేది ఉంటుంది. సో అందుకని పెళ్లికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైనప్పటికీ కూడా జూన్ 20 లోపు చేసుకోవటం అనేది ఉత్తమం. సో జూన్ 20 దాటిన తర్వాత భార్యాభర్తల మధ్య కూడా, అంటే పెళ్ళైపోయి ఉన్న వాళ్ళకి కూడా ఎంతో కొంత కలతలు రావటం కానీ, కుటుంబ వాతావరణంలో, తర్వాత లేదా భార్యకో భర్తకో అప్పుడు ఏవో రకమైన అనారోగ్యాలు కలగటం కానీ, సో అందుకని ఆ రకంగా కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది జూన్ 20 తర్వాత. సో అందుకని ముఖ్యమైన సరే ఆర్థిక వ్యవహారాలు కానీ, భార్యాభర్తలతో కూడిన వ్యవహారాలు కానీ, కొత్తగా పెళ్లి కావాల్సిన వ్యవహారాలు కానీ, ఇవన్నీ కూడా జూన్ 20 లోపే మనం చూసుకోవటం అనేది మరింత మంచిది. సంతాన యోగం ఉందంటారా? సంతానానికి సంబంధించిన వాడు కూడా వీళ్ళకి శని, ఆయన ప్రస్తుతం 6వ ఇంట్లో సంచరిస్తున్నాడు. సో 6వ ఇంట్లో శని శుభుడే తప్ప అశుభుడు కాదు. సో ఖచ్చితంగా సంతాన విషయాలకి కూడా మంచినే మనం చెప్పుకోవచ్చు. మరి ఈ మాసంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అని ఆలోచన ఉన్నవారు చేయొచ్చు అంటారా? అయితే ప్రస్తుతం అయితే కనుక వీరి జూన్ 15 తర్వాత నుంచి అటువంటి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ప్రస్తుతం లాభాధిపతి వీరికి అష్టమ స్థానంలోనే సంచరించడం అనేది జరుగుతోంది. సో జూన్ 15 దాటిన తర్వాత నుంచి ఆయన భాగ్యస్థానానికి చేరుకోవటం అనేది జరుగుతుంది. సో జూన్ 15 నుంచి పెడితే నెమ్మదిగా జూలై 15కి వచ్చేప్పటికి బాగానే నిలదొక్కుకోవటం అనేది ఉంటుంది. సో అందుకని జూన్ 15 నుంచి అనుకూలత అనేది ఎక్కువ ఉంటుంది.
మరి గురుగారు ఈ మాసంలో ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారికి ఎలా ఉంటుందంటారు? చెయ్యొచ్చు అంటారా? ఏదన్నా ప్రమాదం లాగా ఏదైనా ఉండొచ్చు? లేదు, ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక అవి దూర ప్రయాణాలకు సంబంధించిన అధిపతి బుధుడు. సో ఆయన స్వక్షేత్రంలోనే భాగ్యస్థానంలో ఉండటం అనేది కూడా జరిగింది. సో అందుకని ఏదైనా సరే ఆ రకమైన దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యం అవటం అనేది ఒకటి. తర్వాత అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసిన అవకాశాలు రావటం అనేది మరొకటి. అంటే ఇప్పుడు మన కంపెనీని ఒక 2 నెలలు 3 నెలల్లో తాత్కాలికంగా మన విదేశాలకు పంపించవచ్చు. ఓకే, అలా జరుగుతుంది. అలా కూడా జరిగే అవకాశాలు ఈ నెలలో ఎక్కువగానే కనపడుతున్నాయి. సో అందుకని విదేశాలకు సంబంధించిన వ్యవహారాల్లో మంచిదే. సో సానుకూలతే ప్రస్తుతం ఉన్న గోచారం కనపడుతోంది. మరి విదేశీ యోగం ఉందంటారా? అదే విదేశాలకి వెళ్ళడానికి మనకి చాలా ఎక్కువ ఉంది. అనుకోకుండా అసలు విదేశీ అవకాశాలే రావచ్చు అంటున్నాను నేను. సో అందుకని ఏదైనప్పటికీ కూడా మంచిదే. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం జూన్ 15 దాటిన తర్వాత నుంచే మంచి జరగటం అనేది ఉంది. సో అందుకని జూన్ 15 తర్వాత నుంచి వారికి సంబంధించిన ఏమైనా సరే ప్రయత్నాలు చేసుకోవటం. అంతేకాకుండా జూన్ 15 తర్వాతే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కూడా ఎక్కువ మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే జూలై 15కి వచ్చేప్పటికి ఇంకా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. సో రాబోయే జూన్, జూలై, ఆగస్టు చాలా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. ఇటు రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ, తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి, గవర్నమెంట్ జాబుల్లో కూడా మంచి అవకాశాలు పొందడానికి. తర్వాత ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇలాంటివి ఏర్పాటు మనం హాజరయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా సరే అనుకోకుండా మరి జూన్, జూలై, ఆగస్టు మధ్యలో అలాంటివి ఏమైనా సరే ఎగ్జామ్స్ కనుక హాజరవుతున్నట్టయితే వారికి కూడా మంచి ఫలితాలు పెరగడానికి అవకాశం ఉంది. గురుగారు, మరి ఈ మాసంలో గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? అదే గృహాలకి సంబంధించినంత వరకు కూడా వీరికి మంచి జరగడానికి ఉంది. అయితే శనే వీరికి, అందుకని కొద్దిగా కష్టంతో కూడిన మంచి. అంటే సపోజ్ మనం ఈ నెల ఎలాగైనా సరే ఇల్లు కొనేద్దాం అనుకుంటే ఒక్కోసారి అవ్వకపోవచ్చు, బట్ కానీ ఖచ్చితంగా అవుతుంది. 1-2 సార్లు ప్రయత్నించండి, గ్యారంటీగా అవుతుంది. మరి రైతులకు కూడా ఎలా ఉంటుందంటారు? అయితే రైతులకి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే కానీ అది జూన్ 15 దాటిన తర్వాత నుంచే ఎక్కువ గిట్టుబాటు ధరలు రావడానికి కానీ వాటికి కానీ అవకాశం అయితే కనుక ఎక్కువ జూన్ 15 దాటిన తర్వాత ఉంటుంది. మరి గురుగారు, ఈ మాసంలో వీరికి ఏ రోజులు కలిసి వస్తాయి అంటారు? ఇది ఈ నెలంతా కూడా వీరికి ఎక్కువగా అయితే కనుక ఆదివారం ఎక్కువగా కలిసి రావటం అనేది ఉంటుంది. తర్వాత బుధవారం ఎక్కువ కలిసి రావటం అనేది ఉంటుంది. తర్వాత శుక్రవారం కలిసి రావటం అనేది ఉంటుంది. అకస్మాత్తుగా ధనలాభం జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా గురుగారు? అనుకోకుండా ఎవరైనా డబ్బులు ఇవ్వడం కానీ? అది అర్థమైంది. ఆకస్మికంగా ధనయోగం కలగడానికి అయితే కనుక అది జూన్ 15 లోపే. ఎందుకంటే వీరికి యొక్క లాభాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి, సో అనుకోకుండా ఏదైనప్పటికీ కూడా అలా ధనం కలిసి రావడానికి, లేదా ఇప్పుడు ఏమంటాం, ఆడపిల్లకి వాళ్ళుండే అత్తమామల ద్వారా కానీ, మగపిల్లడికి వాళ్ళుండే అత్తమామల ద్వారా కానీ అలా కూడా కలిసి రావడానికి అవకాశం ఉంది. సో అందుకని ఏదో రీతిలో అయితే కనుక ఆకస్మిక ధనయోగానికి కూడా అవకాశం ఉంది. మరి గురుగారు, ఈ మాసంలో తులారాశి వారు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? అయితే తులారాశి వారు అంతా కూడా ఓం నారాయణాయ నమః, ఓం నారాయణాయ నమః అనేది ఈ నెలంతా కూడా చదువుకున్నట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.